అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కనువిప్పు. రచయిత గుమ్మ నిత్య కళ్యాణమ్మ గారు. ఇక కథలోకి వెళితే, శేఖరం ఇంటికి వస్తూనే నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు. సుజాత భర్తను ఆ స్థితిలో చూసి ఆశ్చర్యపోయింది. శేఖరం ఆమె ఉనికిని పట్టించుకోలేదు. కాఫీ గ్లాసు అందిస్తూ, ఏమైందండి, అనారోగ్యంగా ఉందా అని ప్రశ్నిస్తూ భర్త నుదుటి మీద చెయ్యి వేసింది. జ్వరం వచ్చిన లక్షణాలు లేవు, బాగానే ఉంది. అతను సంక్షిప్తంగా ఇచ్చిన జవాబుకు ఆమెకు తృప్తిని కలిగించలేదు. ఈ 5 సంవత్సరాలలో శేఖర్ను ఆ స్థితిలో ఆమె చూసి ఉండలేదు. ఆమె ఆలోచనలు పరిపరి విధాలా పోయాయి. ఆఫీసులో ఏదో తగవు వచ్చి ఉంటుంది. శేఖరం ఎవరితోనైనా తగవు పెట్టుకున్నాడా? అతని స్వభావం అలాంటిది కాదే. తోటి ఉద్యోగులు కూడా అతనంటే అభిమానం చూపిస్తారే మరి. తన వారి మీదకు మనసు మళ్ళిందా? ఈ 5 సంవత్సరాల కాలంలో తన వారి ఊసు ఎత్తలేదే. మరి ఇంతలో అకస్మాత్తుగా అలా ఎందుకు మార్పు వచ్చింది? పైకి అభివ్యక్తం చేయకపోయినా తన వారిని అతను మరచిపోగలడా? తను మాత్రం తన వాళ్లను మర్చిపోయిందా? 2 పక్కల వాళ్ళు తమ తమ మొండి పట్టుదలలతో ఉండటం వలన వారి గురించి పైకి అనుకోవడం లేదు. మనసులో నుంచి ఆత్మీయత, అభిమానం తుడుచుకుపోతాయా? అయినా ఈనాడు అకస్మాత్తుగా శేఖరం వాళ్ళ గురించి పరితపించడానికి హేతువేమిటి? అవును, నిన్న అతని చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. బహుశా శేఖరం ఇంటి విషయాలు ముచ్చటించి ఉంటాడు. శేఖరం తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం, వారు వృద్ధాప్యంలో కుమారుని కోసం కుమిలిపోతున్న విషయం, వారి కోపం తగ్గిన విషయం చెప్పి ఉంటాడు. వారికి తమ పట్ల కోపం తగ్గి ఉంటుందా? తమని ఆదరిస్తారా? తన వెర్రి కానీ అలాంటి మాట అయితే శేఖరం తనతో ఆ సంతోషకరమైన మాట చెప్పి ఉండడా మరి? కొందరి జీవితాలలో లాగా శేఖరం మనసు మార్చుకొని తనను గాలికి వదిలేసి వెళ్ళిపోతాడా? మరి తన గతేం కాను? పాల పొంగులాంటి యవ్వనంలో ప్రేమ పిచ్చిలో పడి ఆ నిషా తగ్గిన తర్వాత కష్టాలను ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లి, ఆస్తిపాస్తుల మీద, అమ్మా నాన్నల మీద మనసు మళ్ళీ, దేవుడి సాక్షిగా పెళ్లాడిన భార్యను విడిచి వెళ్ళిపోయిన యువకుల కథలను ఎన్నింటినీ చదవలేదు? శేఖరం కూడా అలాంటి ఆలోచనలో ఉన్నాడా? ఈ పెళ్ళి, ఈ సంసారం 3 నాళ్ల ముచ్చటేనా? మన పెద్దలు కొన్ని ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను నిర్దిష్టం చేశారు. వాటిలో ఏదో మహత్తరమైన శక్తి ఉంది. శతాబ్దాలుగా ఈ ఆచార వ్యవహారాలను మన వాళ్ళు తూచా తప్పక నిర్వహిస్తున్నారు. విదేశీయుల పాలనలో కూడా మన కట్టుబాట్లు ఇసుమంతైనా సడలలేదు. అందుకే దేశ దేశాల సంస్కృతులలో మన సంస్కృతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందువలన వీటిని అర్ధవిహీనమైనవని కొట్టి పారేయలేము. ఇక పెళ్ళిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి. లత ఎలా ఒక చెట్టుని ఆశ్రయించుతుందో అలా మన భారత నారి ఒక్కో పురుషుణ్ణి ఆశ్రయించుతుంది. విధిరాతను తప్పించడం మానవ మాతృలకు సాధ్యం కానిది. సుజా, భగవంతుడు నీకు సంసారిక సుఖాన్ని ప్రసాదించలేదు. నీ భర్త అకాల మరణం అందుకు తార్కాణం. విధవ వివాహాలు మన వంశంలో లేవు. అలాంటిది నీవు పునర్వివాహం చేసుకోవడం హర్షించదగినది కాదు. మరో పరపురుషుణ్ణి నమ్ముకుంటే నీ జీవితం నాశనమవుతుంది. మనం పాశ్చాత్య దేశాల్లో జన్మించలేదు, భారత భూమి మీద జన్మించాం. అందువలన ఈ దేశ వ్యవహారాలనే మనం పాటించాలి. భర్త మరణించిన స్త్రీ పునర్వివాహానికి అనర్హురాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నీవు మారుమనువు చేసుకోవడం మాకు సుతరాం ఇష్టం లేదు. మమ్మల్ని ధిక్కరించి చేసుకుంటే నీకు ఈ ఇంటిలో స్థానం ఉండదు. ముందేం జరుగుతుందో అది మన ఊహ కందనిది. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. మేము నీ మంచి కోరే వాళ్ళం సుజా. నీ పిచ్చి ఊహలకు స్వస్తి చెప్పి ఏటికి ఎదురీదాలనుకోవడం మంచిది కాదు అంటూ ఆనాడు అన్నయ్య చేసిన హితబోధలను తాను కొట్టిపారేసింది. ఎంత దూరదృష్టితో అన్నయ్య తనను హెచ్చరించాడు. ఆ రోజున తను శేఖరం మాయమాటల్లో పడింది. సుజా, వీళ్ళు స్వార్థంతో అనే మాటలను నమ్మకు. పురుషులకొక న్యాయము, స్త్రీలకొక న్యాయమున భార్య చనిపోతే ఆమె చితికి నిప్పు అంటించి
ఆ వెంటనే మరో పిల్ల మెడలో మంగళసూత్రం కట్టే అధికారం పురుషులకుంది. కానీ భర్త పోయిన స్త్రీ పునర్వివాహానికి అనర్హురాలా? భర్త చనిపోతే ఆ స్త్రీ శేష జీవితమంతా అన్నదమ్ములకు, వారి పెళ్ళాం పిల్లలకు జీతం భత్యం లేకుండా చాకిరీ చేస్తూ, వారు తిడుతూ పడేసిన ఎంగిలి మెతుకులు తింటూ ఆ స్త్రీ కుళ్ళుతూ బ్రతకాలా? ఇది న్యాయమా? మనది పాశ్చాత్య వ్యామోహమని ఎందుకనుకోవాలి? విదేశాల నుంచి తాంత్రిక పరిజ్ఞానాన్ని తెచ్చుకుంటున్నామే, మరి ఆ దేశంలో ఉన్న మంచి సంస్కృతులను ఎందుకు నిరాకరించాలి? స్త్రీగా పుట్టడం ఒక శాపమా? సుజా, నా మీద నీకు నమ్మకం లేకపోతే అది వేరే విషయం. ఎలాంటి పరిస్థితులలోనూ నీ చేయి విడువను. ఇక నీ ఇష్టం అంటున్న శేఖరాన్ని అవిశ్వసించడానికి ఆనాడు మనసు ఒప్పలేదు. తన వయసు అనగా ఎంత? నిండా 20 లేవు. పెళ్లి జరిగి ఏడాది కాలేదు. జీవితంలో తగిలిన అఘాతానికి తట్టుకోలేని సమయం. ప్రాచీన సాంప్రదాయాలను వల్లిస్తూ మారుమనువు నిషిద్ధం అన్న మాటలను ఎలా అంగీకరించగలను? పెద్ద గాలివానే వచ్చింది. పెళ్లి జరిగిన 2 సంవత్సరాల వరకు అతని తల్లిదండ్రులు అతని మీద చాలా ఒత్తిడి తెచ్చారు. నా ఆస్తిలో చిల్లి గవ్వ నీకు రాదు, నీకు మాకు సంబంధం లేదు, నాకసలు మగపిల్లలే పుట్టలేదనుకుంటాను, పుట్టినా మా శేఖరం చచ్చిపోయాడనుకుంటాను అని శేఖరం తండ్రి బెదిరింపులు. నాయన, విధవరాలితో కాపురం ఏమిటి? లోకం హర్షించదు. జరిగిపోయింది పీడకల అనుకో. మీ నాన్నగారిని నేను ఒప్పిస్తాను. ఆ పిల్లను వదిలేసి ఇంటికి వచ్చేయి. నీకు రంబలాంటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. బాగా డబ్బున్న వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నీకు పిల్లనిస్తామంటూ. సంపన్నుల కుటుంబంలో పుట్టిన నీకు ఈ బీద బ్రతుకెందుకు అని అతని తల్లి బ్రతిమాలటం. శేఖరం, తెలియక చిన్నతనంలో ఏదో చేశావు. వాటి పరిణామాలను ఎదుర్కోవడం కష్టం. ఈ పనిని ఎవరూ హర్షించరు. ముసలి వాళ్ళను, నీ తల్లిదండ్రులను బాధ పెట్టడం కొడుకువైన నీకు తగదు. పొరపాటును దిద్దుకోవడం చాలా ఉత్తమం అని స్నేహితులు చేసే హితవచనాలు. శేఖరం ఎవరి మాటలను లక్ష్య పెట్టలేదు. లక్షల ఆస్తులను త్యజించాడు. కష్టాలని కావాలని కొనుక్కున్నాడు. మరి ఈనాడు? ఏమండి, ఏం జరిగింది నాకు చెప్పరు అంది. సుజాతకు ఏడుపు వచ్చింది. సుజాత, ఎందుకలా ఏడుస్తావు? ఇప్పుడేం జరిగిందని, ఏం జరగబోతున్నదో అనే నా బాధ. శేఖరం ఆమె వంక చూశాడు. విషయం తెలియకపోతే ఆమె బాధపడుతుంది. ఒక నిర్ణయానికి వచ్చాడు. సుజాత, త్వరగా తయారవు, అలా షికారుకెళ్దాం. నాకు మనసులో సరిగ్గా లేదు అన్నాడు లేని నవ్వు తెచ్చుకుంటూ. సుజాత అన్యమనస్కంగానే బయలుదేరింది. ఇది నాకు ఆమోదయోగ్యం కాదు. డైరెక్టర్ గారి మాటలు విని కమిటీ సభ్యులు ముగ్గురు ఆశ్చర్యపోయారు. తమ నిర్ణయాన్ని వారు శంకిస్తున్నారా? సార్, మేం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. నిజాయితీగా మేము తీసుకున్న నిర్ణయం. అన్ని పరీక్షలలోనూ ప్రప్రథమురాలిగా ఆమె ఎన్నికైంది. మమ్మల్ని అనుమానించడం భావ్యం కాదు అన్నాడు కరుణాకరం. కరుణాకరం గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీ ఎన్నికలో తప్పు ఉందని కానీ, మీరు పక్షపాతంతో వ్యవహరించారని కానీ నేను భావించడం లేదు. కరుణాకరం తృప్తిపడ్డాడు. అధికారి దృష్టిలో తమ పట్ల ఎలాంటి అపార్థం లేదు. మరి మీ దృష్టిలో మరో అభ్యర్థి ఉన్నాడా? లేక పైనుంచి ఏమైనా రికమెండేషన్లు వచ్చాయా? అలాగైతే చెప్పండి, దాందేముంది, మార్చుతాం. కరుణాకరం, నేను ఎవరి మీద ప్రత్యేక అభిప్రాయంతో లేను. ఎలాంటి రికమెండేషన్లకు విలువ ఇవ్వను. మరి ప్రశ్నించాడు వెంకటనారాయణ. డైరెక్టరు 2 నిమిషాలు ఏమీ చెప్పలేదు. ఆ ముగ్గురు సంగతి తెలియక అయోమయ స్థితిలో కుర్చీలలో కదలకుండా కూర్చున్నారు. నాది సంకుచిత స్వభావమని మీరు భావించినా నేను బాధపడను. మహిళలు అనంత శక్తి సంపన్నులని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఆడదంటే అబల కాదని నేటి సోదరీమణులు చెప్తున్నారు. ఆడది అబల అన్నది ఏ సత్యకాలంలోనో ఆడది సబల అన్నది అనుభవ పునరుక్తి. కొన్ని సందర్భాలలో ఆడది ప్రవర్తించినంత సంకుచితంగా, నీచంగా, కఠినంగా, కఠోరంగా, నిష్కర్షగా, నిర్దాక్షిణ్యంగా, అవమానంగా, అమానుషంగా, అసందర్భంగా, అవివేకంగా పురుషుడు ప్రవర్తించలేడు. కొన్ని చోట్ల ఆడది విలయతాండవం చేస్తున్నది. తన పరిధులను దాటి ప్రవర్తిస్తున్నది. మహాసాధ్విగా, దేవతగా మన మనసులలో నిలిచిన సీతాదేవి లక్ష్మణ రేఖను దాటి పడరాని
ఇడుములు బాసింది. ఈనాటి మహిళలు సబలలమంటూ లక్ష్మణరేఖను దాటుతున్నారు. మన పూర్వులు నిర్దేశించిన కట్టుబాట్లను తెంచుకొని విశృంఖలంగా ప్రవర్తించి అటు కన్నవారిని ఇటు అత్తింటి వారిని కష్టపెడుతున్నారు. వారిని దుఃఖభాజనులు చేస్తున్నారు. కొందరి కొంపలను కూలుస్తున్నారు. ఆ తర్వాత కులటలుగా పతితలుగా జీవిస్తూ నిండు సంసారాలలో చిచ్చు పెడుతున్నారు. మీరు ఈ పదవికి ఒక స్త్రీని ఎంపిక చేశారు. అది నా సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్నాడు డైరెక్టర్ శాస్త్రి. శేఖరం నిశ్చేష్టుడయ్యాడు. ఈ 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో ఇలాంటి మూడులుంటారా? ఉంటారు. తన జీవితంలో ఎందరినో చూశాడు. ఎంతో దూరం ఎందుకు, తన నిజ జీవితంలోనే తారసపడ్డారు. ఆడదాన్ని అణగి తొక్కాలనుకున్నారు. ఆడది సుఖ సంతోషాలతో జీవించడం చూసి సహించలేక కళ్ళలో నిప్పులు పోసుకున్నారు. అభ్యుదయ భావాలను వారు సహించలేరు. కన్న కూతుర్నైనా సొంత చెల్లినైనా కోడలినైనా వారు తమ శత్రువుగా భావిస్తారు తమ మాటను కాదంటే. సార్, అన్నీ తెలిసిన మీరు ఇలా అనడం భావ్యం కాదు. ఆడవాళ్ల మీద ఇదొక పెద్ద అభాండం. మూఢనమ్మకాలతో అంధవిశ్వాసాలతో ఆడజాతిని అవమానించడం ఆమోదయోగ్యం కాదు. రాధ చాలా తెలివైన పిల్ల. ఆమె కడు పేదరాలు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదివింది. నలుగురితో పోటీ చేసి ఆ పోటీలో నెగ్గింది. అలాంటి రాధ ఈ ఉద్యోగానికి అనర్హురాలు అనడం సబబు కాదు అన్నాడు శేఖరం. నేను చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాను. స్త్రీల పట్ల, అందులో పెద్ద చదువులు చదివి ఉద్యోగాలకు ఎగబడే స్త్రీల పట్ల నాకు సదభిప్రాయం లేదు. ఆడది గృహలక్ష్మి. తన ఇల్లు, తన పిల్లల భవిష్యత్తును సరిదిద్దుకోవడం ఆమె జీవిత లక్ష్యం. అంతేకాని ఉద్యోగాలు చేయాలని, ఊళ్ళేలాలని ముందుకు రావడం నేను సహించలేను. నేను స్త్రీ ద్వేషినని మీరు భావించినా నేను బాధపడను. కుల స్త్రీలను నేను గౌరవిస్తాను. ఆడవారిని అందలమెక్కించి వారి ద్వారా కొన్ని కుటుంబాలు సర్వనాశనమైతే నేను భరించలేను. కీడెంచి మేలెంచమన్నారు. మీరు నాతో ఏకీభవించాలని నేను ఒత్తిడి చేయడం లేదు. ఇదే మీ అంతిమ నిర్ణయం అన్నా నేను బాధపడను. నా అధికారాలను వినియోగించి ఇదే పేనలులోని 2వ వ్యక్తిని నేను నియమించగలను. ఆ తర్వాత మీరు ఏమనుకున్నా ప్రయోజనం ఉండదు. కరుణాకరం, వెంకటనారాయణ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజమే, అధికారిని ఎదిరించి సాధించగలిగేదేమీ లేదు. అతను చేయాలనుకున్నది చేయగల సమర్థుడు. రూల్సు అతని పక్షంలో ఉన్నాయి. పోతే అతని ఆగ్రహానికి గురి కావడమే మిగులుతుంది. తద్వారా కొన్ని సదుపాయాలను కోల్పోయే అవకాశం ఉంది. దానికేముంది సార్, ఈ పదవిలోనికి ఎవరిని తీసుకున్నా మానినా మాకు ఒరిగేదేమీ లేదు. మీకు రాధను నియమించడం ఇష్టం లేనప్పుడు మేము మాత్రం ఎందుకు ఒత్తిడి తెస్తాం? మీ ఇష్ట ప్రకారమే పేనలులో మార్పులు చేస్తాం. ఏమంటారు వెంకటనారాయణ గారు అన్నాడు కరుణాకరం. అనేది మాత్రం ఏముంది, పై వాళ్ళ మాటను కాదని మనం మాత్రం ఏం చేయగలం? అలాగే చేద్దాం అన్నాడు వెంకటనారాయణ. కాదు, అందుకు నేను సమ్మతించను. ముమ్మాటికి కాలదోషం పట్టిన ప్రవచనం, ఋషులు, మహాదాతలు, త్యాగులు, ధర్మ పరిపాలకులు జనించిన దేశం మన భారతదేశం. అనాది నుంచి స్త్రీలు మన దేశ సౌభాగ్యం కోసం పురుషులతో పాటు సమానంగా పరిశ్రమించుతున్నారు. స్వాతంత్ర్య సముపార్జనలోనూ దానిని నిలుపుకోవడం కోసం మహిళలు ముందంజ వేశారు. కానీ ఏనాడు వెనుకడుగు వేయలేదు. మీకు తెలియదని కాదు, విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు, కమలాదేవి, చటోపాధ్యాయ, కస్తూర్బా గాంధీ, వేదాంతం కమలాదేవి, జయంతి సూరమ్మ, దుర్గాబాయి దేశ్ముఖ్ ఆనాడు భారత జాతి ధ్యాస విమోచనానికి పాటుపడితే ఈనాడు సుచేత కృపలాని, ఇందిరాగాంధీ వంటి మహిళామణులు స్వాతంత్ర్య పరిరక్షణ కోసం పాటుపడలేదా? అలాంటి మహామహిములైన వనితలను సంకుచితంగా తలచడం శోచనీయం కాదా? కొందరు స్త్రీలు నిస్సంశయంగా విశృంఖలంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చును. అలాంటి వారు పురుషులలో మాత్రం లేరా? ఒక స్త్రీ తప్పుదారిని ప్రవర్తిస్తే ఆ జాతి మొత్తాన్నే తూలనాడటం, వారిని నిర్బంధంలో ఉంచడం వివేకపూర్వమైన నిర్ణయం ఎలా కాగలదు? ఒక అబల నోటి ముందు కూడును నేను పడగొట్టలేను. నాకు తెలుసును. నేను ఆమె పక్షంగా మాట్లాడినా ఫలితం శూన్యం. అంతిమ విజయం మీదే. మీరు అధికార సంపన్నులు. అలాగని నేను మీ భజన మండలిలో చేరి మీరు చేసే ప్రతి పనికి ఆమోదముద్ర వేయలేను. నా ధర్మాన్ని నేను త్యజించలేను. నేను విశ్వసించే సిద్ధాంతాలకు
తిలాంజలి ఇవ్వలేను అన్నాడు శేఖరం. శేఖరం, ఆవేశం పనికిరాదు. నీవన్నది యథార్థం కాదని మేము కొట్టిపారేయడం లేదు. ఆఫీసర్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే దానికి ప్రబలమైన కారణాలు ఉంటాయి. వారన్న దానిలో దోషం పట్టే అవకాశాలు లేవు. మనం చూస్తున్నాం. నేడు చాలామంది స్త్రీలు ఉద్యోగాలకు ఎగబడుతున్నారు. అది వాళ్లకు ఒక సరదాగా మాత్రమే ఉంది. అలాగ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరు హద్దులు దాటుతున్నారు. వీళ్ళ హద్దులు దాటకున్నా వారి అలంకరణలతో, వారి హావభావ ప్రకటనలతో పురుషులను సన్మార్గం నుంచి తప్పిస్తున్నారు. పదభ్రష్టులను చేస్తున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో ముందుగా ఎవరికి తెలుసు? రాధకు ఉద్యోగం ఇవ్వనంత మాత్రాన మనకు వచ్చిన నష్టం ఏమిటి? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కానీ స్త్రీ లక్షణం అనలేదు. ఇంత చిన్న విషయానికి మనలో మనస్పర్ధలు, విభేదాలు ఎందుకు అన్నాడు వెంకటనారాయణ. ఇది మీ దృష్టిలో చాలా స్వల్ప విషయంగా ఉండవచ్చును. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే నేను సహించలేను. అందులోనూ రాధ పరిస్థితి నాకు తెలుసు. ఒక కుటుంబం ఆమె మీద ఆధారపడి ఉంది. మీరు ఎలాగూ ఒక నిర్ణయానికి వచ్చారు. దానిని మార్చగలిగిన శక్తి నాలో లేదు. అందువలన నేను వేరే నిర్ణయం తీసుకోవలసి వస్తున్నది. నా పదవికి నేను రాజీనామా ఇస్తున్నాను అన్నాడు శేఖరం. శేఖరం అక్కడ పేడ్లో ఉన్న కాగితం తీసుకొని రాజీనామా పత్రం రాసి డైరెక్టర్కి అందించాడు చిరునవ్వుతో. ఆ చిరునవ్వు వెనక ఎంత బాధ మిళితమై ఉన్నదో శాస్త్రికి అనూహ్యం కాదు. ఒక అబల విషయంలో మీ పట్టుదల సమంజసం కాదు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానో బహుశా మీకు తెలియదు. ఆమె కోసం మీరు మీ ఉద్యోగాన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అన్నాడు శాస్త్రి. సార్, ఆమెను మీరు అబల అంటున్నారు. అయినా ఆమె ధైర్యంగా నలుగురి మధ్యకు వచ్చి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ తమ్ముడిని, చెల్లెళ్లను వృద్ధిలోనికి తేవాలని ఆరాటపడుతూ ఉంటే ఆమెకు చేయూతనివ్వగల తాహతు ఉండి కూడా మనసులో ఏదో ఉంచుకొని ఆమెకు అన్యాయం చేయపూనుకున్నారు. కాలంతో పాటు మార్పు ప్రకృతి సిద్ధం. అర్ధశతాబ్దం క్రిందటి స్త్రీ జీవితానికి ఈనాటి స్త్రీ జీవితానికి చెప్పలేనంత తేడా ఉంది. ఈనాడు ప్రజల జీవనంలో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఈ మహాపరిణామంలో జీవన స్థాయి పెరిగిపోయింది. ఒక్కొక్కరి ఆర్జన మీద జీవితాలు గడపటం అసాధ్యమైంది. అందుకే కొన్ని మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీ పురుషులు కలిసి కష్టించి పనిచేస్తేనే కానీ వారి కడుపులు నిండే దారి లేదు. అందులో మగదిక్కులేని రాధా వంటి సంసారాల మాటేమిటి? చూడండి, ఎవరి సిద్ధాంతాలు వారివి. మాటలతో ఒకరి మనసు మార్చివేయగలం అనుకోవడం శుద్ధ పొరపాటు. మీరు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడగను. అయితే నా నిర్ణయం కూడా తిరుగులేనిది. వస్తాను అన్నాడు శేఖరం. ఎంత పని చేశారు? ఇంత చిన్న విషయానికి మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారా? అంది సుజాత. సుజా, ఏమంటున్నావు? చివరకు నీవు కూడా నా నిర్ణయాన్ని హర్షించలేకపోతున్నావా? ఇది నీకు చిన్న విషయంగా కనిపిస్తున్నదా? శేఖరం హృదయం దావానలంలా మండిపోతున్నా చివరకు తన భార్య కూడా తనను అర్థం చేసుకోనందుకు బాధపడ్డాడు. కాదండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేక కాదు. అయినా ఇది తొందరపాటు నిర్ణయం కాదా? ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని ఒక సెంటిమెంటుతో వదులుకుంటారా? రేపు మన గతి ఏమవుతుందని ఆలోచించారా? మన బాబుని కాన్వెంటులో వేసే వేళ వచ్చింది. వాడి చదువుకు, సంరక్షణకు బోలెడంత ఖర్చవుతుంది. రేపటి నుంచి మనం ఏం తిని బ్రతుకుతాం అనుకున్నారు? ఇలాంటి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయా? ఏ నిర్ణయం తీసుకునే ముందైనా తన వారి భవిష్యత్తు విషయం ఆలోచించాలని నేను అనడం అసందర్భంగా ఉందా? సుజాత మాటలు విని శేఖరం ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏదైనా ఒక భావానికి పూర్తిగా లొంగిపోవడం లౌకిక దృష్ట్యా అవివేకం కావచ్చు. పామరులలో మూఢత్వాన్ని పోగొట్టవచ్చు, కానీ చదువుకున్న వారిలోని మూఢత్వం పోగొట్టడం ఎలా? సుజాత స్త్రీ అయి ఉండి కూడా తన గురించి ఆలోచిస్తున్నది. సాటి ఆడదాని పట్ల కనీస సానుభూతి లేదా? తన హృదయ వేదనను అర్థం చేసుకోలేదా? ఇదా తను సుజాత నుంచి ఆశించింది? లేదు సుజా, నీవన్నదానిలో అసందర్భం ఎక్కడా? నీకు నీ బ్రతికే ముఖ్యం. ఇతరులు అష్ట కష్టాలు పడినా నీకు చీమ కుట్టినట్లు ఉండదు. నేనే తెలివి తక్కువ వాడిని, ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు నేను నా తప్పును అర్థం చేసుకుంటున్నాను. శేఖరం మాటలు విని సుజాత సంతోషించింది. నిక్షేపం లాంటి ఉద్యోగం ఎవరో ఒక అనామకురాలి కోసం వదులుకోవడం అవివేకం.
అయితే రాజీనామాను ఉపసంహరించుకుంటున్నారా? శేఖరం ఆమె వంక 2 నిమిషాల పాటు అదోలా చూశాడు. ఆ 2 నిమిషాలు ఆమెకు అతి భయంకరంగా అనిపించాయి. ఏమిటి శేఖరం, ఎగతాళికి అలా అన్నాడా? అతని మనసులో ఏముంది? సుజా, నీవు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నాను. అయితే నీవు అందరిలాంటి దానివేనని నిరూపించుకున్నావు. ఈ ఉద్యోగం పోయినా మరొకటి దొరకగలదు అన్న నమ్మకం నాకుండేది. ఇప్పుడు నేను తప్పు చేశానేమోనని నేను భావిస్తున్నాను. నీవు సంకుచితంగానే ఆలోచించగలవని నేను ఊహించలేదు. ఏరు దాటి తెప్ప తగలేయడం అంటే ఇలానే ఉంటుంది. నాకు కనువిప్పు కలిగించావు. నా కోసం మా వాళ్ళు కలవరిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు ఏవో సిద్ధాంతాలు, చట్టబండలు అంటూ ఎవరినీ లక్ష్య పెట్టలేదు. మన బాబుని నీవు ఉంచుకున్నా సరే, లేదా నాకు ఇచ్చినా సరే, లక్షలకు వారసుణ్ణి ఇలా బీద బ్రతుకు బ్రతికే అవసరం నాకెందుకు అంటూ సుజాత కళ్ళలోనికి సూటిగా చూశాడు. సుజాత గుండెల మీద పిడుగులు పడ్డాయి. శేఖరం అంటున్నదేమిటి? తనను విడిచి వెళ్ళిపోతాడా? ఏమండి, ఏమంటున్నారు? మిమ్మల్ని నమ్ముకొని మా వాళ్ళను కాదని మీ వెంట వచ్చానే, మరి నా దారి ఏం కాను? ఇలాంటి చిన్న విషయాలు నేను ఆలోచించదలుచుకోలేదు. నా ఉద్యోగం పోనే పోయింది. కనీసం నీవైనా నన్ను అర్థం చేసుకోగలవు అనుకున్నా నా ఆశ నిరాశ అయ్యింది. నా వాళ్ళు నన్ను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ఇంక నీ బ్రతుకు సంగతి నాకు అనవసరం అన్నాడు. సుజాతకు దుఃఖం పొరలు వచ్చింది. మీరింత కఠినంగా ఉంటారని అనుకోలేదు. పొరపాటే. మీరు చేసిన పని తప్పు కాదు. మీ సంగతి తెలిసి కూడా మిమ్మల్ని అవమానించాను. నేను సంకుచితంగానే ఆలోచించాను. నేనే సాటి స్త్రీ పరిస్థితిని గురించి యోచించకుండా నా స్వార్థం చూసుకున్నాను. నన్ను మన్నించండి. మీకు నా మీద కోపం లేదు కదూ? ఇదంతా నటనే కదూ? చెప్పండి. సుజాత శేఖరం చేతులు పట్టుకుంది. సుజా, నటన, జీవితం వేరువేరు కావు. నటనలోనే జీవిస్తాడు, జీవిస్తూనే నటిస్తాడు. మనిషి కొన్ని సిద్ధాంతాలను నమ్ముతాడు. వాటిని పాటించడం అతని కర్తవ్యం. గోడ మీద పిల్లిలా ఏ ఎండ కాగొడుగు పడుతూ జీవిస్తే అందులో జీవన మధురిమ ఏది? సుఖ సంతోషాలలోనే కాదు, కష్టాలలోనూ తను నమ్మిన సిద్ధాంతాలను పాటించాలి. తనకొక న్యాయము, పైవాడికొక న్యాయము పనికిరాదు. రాధ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం క్షణికావేశంలో తీసుకున్నది కాదు. నీవు హర్షించకపోతే బాధపడ్డాను. తనదాకా వస్తేనే కానీ బాధ, బాధ్యత తెలియవు. నిజమేనండి, నాది తొందరపాటే. నన్ను క్షమించండి అంది సుజాత. భార్యాభర్తల మధ్య క్షమాపణలకు స్థానం లేదు. నీవు చివరికైనా నేను తప్పు పని చేయలేదని గ్రహించావు. నారు పోసినవాడు నీరు పోస్తాడు. నవ్వుతూ శేఖరం లేచాడు. తేలికైన గుండెతో సుజాత అతన్ని అనుసరించింది. కాలింగ్ బెల్ మోత విని తలుపు తీసింది సుజాత. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇది కళా, నిజమా? జీవితంలో నీ ముఖం చూడను. నీవేనాడైతే మన కట్టుబాట్లను ప్రతిఘటించి మారుమనువు చేసుకున్నావో ఆనాడే నీవు లేవనుకున్నాము అని నిష్ఠూరంగా బాంధవ్యాన్ని తెంచుకున్న అన్న గత 5 సంవత్సరాలుగా తన ఊసు తలచుకొని అన్న తన ఇంటికి వచ్చాడా? తన ఉనికిని తెలుసుకొని వచ్చాడా? ఒంటరిగా కాక భార్యాపిల్లలతో వచ్చాడా? అన్నయ్య, ఎన్నాళ్లకు అంది ఆనందాశ్చర్యాలతో. రామశాస్త్రి కూడా ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయాడు. తను ఎవరింటికి వచ్చాడు? ఎంత పొరపాటు జరిగింది? ఇది శేఖరం ఇల్లు కాదా? ఇది శేఖరం గారి ఇల్లే. నేను వారి ఇల్లాలిని అంది కన్నీళ్లను వత్తుకుంటూ. ఇలా నీ గుమ్మం తొక్కవలసి వస్తుందని నేను ఊహించలేదు. అతనితో పని ఉంది. రేపు ఒకమారు శేఖరాన్ని ఆఫీస్కి రమ్మనమని చెప్పు అన్నాడు. అన్నయ్య, మా ఇంటిలోకి రాలేవా? 5 ఏండ్లైనా నీలోని కాఠిన్యం కరగలేదా? వదిన, పిల్లలతో వచ్చిన వాడివి ఇలా గుమ్మంలోంచే వెళ్ళిపోతావా? ఆయనకి ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని ఆదరించలేదని నన్ను ఆడిపోసుకోరా? పోనీ నీ చెల్లెలిల్లు కాదనుకో, నీ క్రింది ఉద్యోగిల్లేననుకో, నేనిచ్చే చల్లని నీళ్లు త్రాగి వెళ్ళండి అంది అర్ధింపుగా. రామశాస్త్రి భార్యకు పరిస్థితులు అర్థమయ్యాయి. ఈ ముక్కుపచ్చలారని పిల్ల మీద తన భర్తకు ఎందుకంత కోపం? ఆమె చేసిన తప్పిదం ఏం ఉంది? శేఖరం వంటి ఉన్నతుడిని చేపట్టడం ఆమె తప్ప? ఏమండి, మరీ ఇంత కరుకుదనం పనికిరాదు. పాపం మీ చెల్లెలు చేసిన తప్పేమిటి? మీరు లోనికి రాకున్నా నేను ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్ళలేను అంది. రామశాస్త్రి 2 క్షణాల పాటు కిం కర్తవ్య విమూఢుడయ్యాడు. శేఖరాన్ని వదులుకోవడం అతనికిష్టం లేదు. పాల పొంగులాంటి వయసులో అతడు తొందరపడి తీసుకున్న నిర్ణయం
అతన్ని సమాధానపరచాలనుకున్నాడు. అవసరమైతే తనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలి అనుకున్నాడు. సుజాత తెలిసి తెలియని జ్ఞానంతో మళ్ళీ పెళ్ళి అనే గోతిలో దూకుతున్నదని అనుకున్నాడు. ఈ వేడి కొంతకాలానికి తగ్గి భార్యాభర్తల మధ్య కలహాలు అంకురించి వారు విడిపోతారు. అప్పుడు తన చెల్లెలు బ్రతుకు పులి విస్తరాకవుతుందని అనుకున్నాడు. అయితే తను చూస్తున్నదేమిటి? శేఖరం నిజంగానే తను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తాడు. తన చెల్లెలు ఈనాడు సుఖ సంతోషాలతో ఉంది. తన ఆంక్షలను పాటించి ఉంటే ఆమె బ్రతుకు అడవి కాచిన వెన్నెలలా నిరర్ధకమై ఉండేది. రామశాస్త్రి చిరునవ్వుతో లోనికి నడిచాడు. సుజాత వాళ్లకు చల్లని పానీయాలు ఇచ్చింది. చెల్లి, నిన్నిలా కలుస్తానని అనుకోలేదు. ఒక చిన్న పట్టుదల మీద శేఖరం తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. నేను స్త్రీలకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిది కాదంటూ భావిస్తూ వచ్చాను ఇంతకాలం. ముఖ్యంగా ఆనాడు నీవు తీసుకున్న నిర్ణయంతో స్త్రీ విద్య, స్త్రీల ఉద్యోగాల పట్ల నాకు సదభిప్రాయం మిగలలేదు. నా పట్టుదల వెనుక గల కారణాన్ని అతనికి చెప్పి తిరిగి పనిలో చేరమని అడగాలని వచ్చాను. అయితే అతన్ని ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను. నేను మూర్ఖంగా ప్రవర్తించి మిమ్మల్ని ఇంతకాలం దూరం చేసుకున్నాను. నాకు ఇప్పుడు కనువిప్పు కలిగింది. రాధకు తప్పక ఉద్యోగం ఇస్తాను. శేఖరాన్ని తిరిగి పనిలో చేరమను అంటూ రామశాస్త్రి లేచాడు. అన్నయ్య, అప్పుడే వెళ్ళిపోతావా? ఈ పూట ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి. రామశాస్త్రి ఏమని జవాబు చెప్పాలనుకున్నా అప్పటికతని భార్య వంటింటిలోనికి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.